హలో హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియోలో సాదా బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండేలాగా వివరిస్తాను. సాదా బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. కొన్ని క్రాస్ పీసులు వస్తాయన్నమాట, హ్యాండ్ కటింగ్ అనమాట. నేను 1 ఇంచ్కి డ్రా చేశాను. ఈ మనం కొలతల రూపంలో కావాలంటే ఆది బ్లౌజ్ ద్వారాగా మనం ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ లూజ్ అండి, హ్యాండ్ లూజ్ పెట్టుకుంటా పొడవు వచ్చేసి పొడవుకి మనం 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఉన్న కుట్టుకి మనం ఎగస్ట్రా మళ్ళీ ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఎగస్ట్రా డ్రా చేసుకొని ఖర్చుల కోసం కంపల్సరీ హ్యాండ్కి సంక ముక్కలు పడతాయండి. ఏ బ్లౌజ్కైనా హ్యాండ్కి సంక ముక్కలు కంపల్సరీ అన్నమాట. కొలత అనేది లేకుండా హ్యాండ్ కటింగ్ అయిపోయింది. టక్స్ ఇచ్చుకొని ఆ టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. లోతు చంక ముందు భాగం వరకే తీసుకోవాలి హ్యాండ్కి. ఇప్పుడు మనకి 4 లైన్స్ వస్తాయి కదా, అందులో 2 లైన్స్ పైన 2 లైన్లు తీసుకోవాలి క్రాస్ పీసు. కటింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి మధ్యలో వరకు లోతు, మళ్ళీ అక్కడ ఖర్చు వరకు స్లోగా మళ్ళీ కలిపేయాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్ ద్వారా మనం ఎలా కొలతలు తీసుకుందామో చూద్దాం. ఇటువైపు కూడా క్లాత్ సమానంగా ఉందా లేదా చూసుకోవాలి. క్రాస్ పీస్ వస్తే కట్ చేసుకోవాలి. నేను ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసుకున్నా కింద. ఆది బ్లౌజ్ ద్వారా ఈ ఆది బ్లౌజ్ 22 ఉందండి. 2 ఇంచెస్ మనకు టక్స్ కోసం 23 అయింది. 23ని ఆఫ్ చేస్తే నాకు 11.5 ఇంచులు వచ్చిందండి లూజు. 11.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను నేను. మనకు బ్లౌజ్ కటింగ్ నీట్గా రావాలంటే ముందు మనం ఫస్ట్ బాక్స్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి డ్రా చేసుకుంటే మనకు కొలతలు మిస్ కాకుండా పాయింట్ టు పాయింట్ వస్తుంది అన్నమాట. లూజు 11.5 మార్క్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి మనకి ఇక్కడ మనం నడుము పట్టే దగ్గర నుంచి పైన ఖర్చు వరకు మనం తీసుకోవాలి. పైన గూడల మీద వేసే ఖర్చులు ఉన్నాయి కదా, అవి కూడా కౌంటే మనకి. అది 1/2 ఇంచ్ వస్తుంది, 1/2 ఇంచ్ వస్తుంది. దాంతో కలిపి నాకు 15 ఇంచులు వచ్చింది పొడవు. లూజు 11.5, పొడవు 15 ఇంచులు వచ్చింది బ్లౌజు. అలాగే ఆ దరి వరకు మనం పొడవు కూడా కరెక్ట్గా చూసుకోవాలి. మనం ఈ దరి కొలిసి ఆ దరి కొలియకపోతే అది మిస్టేక్ అయిపోద్ది అనమాట. పాయింట్ తగ్గినా పెరిగినా మనకి బ్లౌజ్ కొలతలు తేడా వచ్చేస్తాయి. అందువల్ల ఇటువైపు 15 ఇంచులు ఉండాలి, అటువైపు 15 ఇంచులు ఉండాలి. లూజ్ అయినా అంతే. నేను ఈ 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 5.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. నేను చంకకి 6 ఇంచులు పెట్టుకున్నాను. చంక డౌన్కి 3 ఇంచులు, చంకలోతుకి 1.5 ఇంచు పెట్టుకున్నాను నేను. చంకలోతుకి 1.5 ఇంచు పెట్టుకొని డ్రా చేసుకున్నాను. నీట్గా రౌండ్గా రావాలి మనకి చంక అనేది. 2 ఇంచులకి మెడకి డ్రా చేసా. 2 ఇంచుల వరకు డ్రా చేసి మెడ ఆది బ్లౌజ్ నడుము ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత. నాకు 5 ఇంచెస్ వచ్చింది. 5.5 ఇంచు ఖర్చు కోసం పెట్టుకున్నాను నేను. లైను లోపల వైపు 1/2 ఇంచు వరకు కింద రౌండ్ డ్రా చేశాను. లోపల వైపు ఒక 1/2 ఇంచు లోపలికి డ్రా చేశాను లైన్కి. నీట్గా రౌండ్గా కట్ చేశాను. రౌండ్ నెక్ అనమాట ఈ బ్లౌజు, సాదా బ్లౌజ్ ఇది. మనం రౌండ్ ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ అంత రౌండ్ నీట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన వేసి, బ్యాక్ పార్ట్ పైన క్లాత్ పైన బ్యాక్ పార్ట్ వేసి ఒక ఇంచు పైకి మలుచుకోవాలి మనకి. ఎందుకంటే షేప్ బెల్ట్ వస్తుంది కదా మనకి. 2.5 ఇంచులు ఇంచు మందం మలిచేసుకొని డ్రా చేసుకోవడమే. సేమ్ బ్యాక్ పార్ట్ లాగే డ్రా చేయాలి. కానీ షోల్డర్ సంక సేమ్ వస్తుంది, కానీ ముందు పార్ట్ వరకు అదే ఫ్రంట్ నెక్ వరకు మారిపోద్ది అనమాట. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డౌన్ అంతా దింపకూడదు. ఫ్రంట్ నెక్ మన ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంతే
మనం డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజు ఖర్చులతో సహా ఆ లైన్ కింద నుంచి వేయాలి. వేసి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి మార్కింగ్ చేసిన దానికి 1/2 ఇంచు అవతల కానీ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి చేతి పని ఖర్చులకి పోతుంది కదా, దానికోసం లోపల బయట వైపు అని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ ప్రకారమే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొక లైన్ ప్రకారం కట్ చేస్తే మనకి ఇంకా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇది చంక నేను ఇక్కడే తీసుకున్నాను అనమాట. లోతు కొంచెం అలా మూలాన కొంచెం 1/2 ఇంచ్ వరకు కట్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. నేను షేప్ బెల్ట్లకు అనమాట, షేపులకి నేనేమి ఇక్కడ చేయలేదు. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన వేసి, బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి నేను తీస్తాను అనమాట. నేను ఫస్ట్ నుంచి అలా చేస్తాను నేను. మనం ఇప్పుడు మెడ మనం డ్రా చేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి మన ఉక్సుల పట్టి ఎంత వచ్చిందో చూడాలి. ఉక్సుల పట్టి నాకు 6 ఇంచులు వచ్చింది. మనం డ్రా చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఉండాలి. షేప్ బెల్ట్లు కానీ ముందు పాటు కానీ మొత్తం కలిపేసి 6 ఇంచులు ఉండాలన్నమాట మనకి ఉక్సుల పట్టి. ఉక్సుల పట్టి 6 ఇంచులు ఉండాలి. 2 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మనం టక్స్కి ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. మళ్ళీ 2 ఇంచులకి ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. 2 ఇంచులకు మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఖర్చుకు వదిలేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ అతికిస్తున్నప్పుడు ఖర్చు పడుతుంది కదా మనకి, ఆ ఖర్చుకి 1/2 ఇంచ్ వదిలేసేయాలి. మనకి షేప్ బెల్ట్ లెంత్ ఫ్రంట్ పెద్ద డాట్కి పెద్ద బ్లౌజ్ కాబట్టి 34 ఇంచ్ బ్లౌజ్ కాబట్టి దీనికి 3 ఇంచులు అనమాట. చిన్న అయితే 2.5 ఇంచులు సెట్ అవుతుంది. నేను కటింగ్ ఇచ్చుకున్నాను చూడండి, ఆ గ్యాప్ నాకు 3 ఇంచులు పెట్టాను నేను. నాకు పైన ఉక్సుల పట్టికి అటు పైన 2 కింద 2 వచ్చింది. ఈ రౌండ్లు కొంచెం ఇలా రౌండ్ తిప్పుకోవాలి. ఉక్సుల పట్టీకి కాజాల పట్టీకి క్లాతులు సపరేట్ చేసి పెట్టుకోవాలి ముందే. నాకు ఇక్కడ 2 డాట్ అది టక్స్కి వదిలేసి మళ్ళీ 2 పెట్టాను, 4 ఇంచులు వచ్చిందనమాట. ఇంకా 2 ఇంచులు మనకు షేప్ బెల్ట్ కావాలి. మొత్తం 6 ఇంచులు కదా, అక్కడ 4 వచ్చింది. షేప్ బెల్ట్కి 2 రావాలి. పొడవు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చింది. మధ్యలో డాట్ పెద్ద డాట్ తీసేసి నాకు షేప్ బెల్ట్ 9.5 ఇంచుల్లో షేప్ బెల్ట్ కావాలి. పొడవు హైట్ 3 ఇంచుల్లో కావాలి. నేను దానికోసం షేప్ బెల్ట్ కోసం క్లాత్ తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ కోసం 6 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచులకి పైన వైపు మార్కింగ్ చేసుకున్నాను. నాకు ఇటువైపు 1.5 ఇంచున్నర వచ్చింది. 6 ఇంచ్ ఖర్చు ఎక్కుతుంది కాబట్టి 2 ఇంచులకు వస్తుంది అనమాట. 2 ఇంచులకి పై వైపు 3 ఇంచులు, కింద వేరే వైపు ఇంకో వైపు 2 ఇంచులకు అనమాట షేప్ బెల్ట్ డ్రా చేసుకున్నాను నేను. 3 ఇంచుల కాంచి 2 ఇంచులు 2.5 ఇంచుల వరకు డ్రా చేశాను. 2 ఇంచులు అసలు వస్తుంది, ఖర్చు 6 ఇంచు పెద్ద అనమాట. 2.5 ఇంచులు వస్తుంది నాకు షేప్ బెల్ట్. ఓకే, తర్వాత నడుం బెల్ట్ అనమాట. నడుం పట్టీ కోసం ఇంచు క్లాత్ తీసుకున్నాను నేను. తర్వాత మెడపట్టీలు మనకి క్రాస్ పీసులు అయితేనే మనకి మూలలు మంచిగా నీట్గా తిరిగి సాదా బ్లౌజ్ నీట్గా వస్తుందన్నమాట. మనకు డిజైనర్ బ్లౌజ్ అయితే మనకు స్ట్రైట్ పీస్ వేసుకున్నా ఏం కాదు. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్ పీసులు వేసుకోవాలి మెడపట్టీకి కంపల్సరీగా. నేను కట్ చేసిన విధంగా మీరు కూడా క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. క్రాస్ పీసులు కట్ చేసుకొని నడుము బెల్ట్, షేప్ బెల్ట్, ఉక్సులు పట్టి